ఇందిరమ్మ ఇల్లు ఇప్పట్లో లేనట్టేనా? తాము రూపొందించిన యాప్ లోనే సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రీసర్వే చేయమని కోరింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సభల ద్వారా దరఖాస్తులు సేకరించినా తాము రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తేనే నిధులిస్తామని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే జనాల్లో నమ్మకం కోల్పోతున్నామని, మళ్లీ అన్ని లక్షల మందికి రీసర్వే చేయాలంటే ప్రజల్లో మాపై నమ్మకం పూర్తిగా పోతుందని వాపోయింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఇందిరమ్మ ఇళ్ల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తాము అన్ని ఇందిరమ్మ ఇల్లు ఎలా కట్టాలని అయోమయంలో పడింది రేవంత్ సర్కార్.